హెచ్ఐవి, హెచ్బిఎస్, ఏజీ, క్యాన్సర్స్కి బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ కలదు. ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్టర్నేటివ్ మెడికల్ సిస్టమ్, ప్లాంట్స్ ఫ్లవర్ సిస్టము, సేఫ్ సిస్టము, ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, దుష్ఫలితాలు ఉండవు, సైడ్ బెనిఫిట్స్ అనమాట. పక్కవి కూడా గ్రంథులు పాడైపోయినాయి, బాగవుతాయి. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి, హెచ్ఐవి తగిలితే పోతుందా, హెచ్ఐవి ముదిరి ఎయిడ్స్ అవుతుంది కదా, ఇది పోతుందా, తర్వాత హెచ్బిఎస్ ఏజ్ ముదిరినది పోతుందా, క్యాన్సర్స్ పోతుందా అనేది మీకు డౌట్ రావచ్చు. అయితే ఫస్ట్ స్టేజ్ ఈజీగా బాగు చేయవచ్చు అండి. ఇందులో వండర్ఫుల్ ట్రీట్మెంట్ ఉంది. ప్లాంట్ ఫ్లవర్స్ అంతా సేఫ్ ప్లాంట్స్ అనమాట, ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. సెకండ్ స్టేజ్ని కూడా మనం కష్టంగా బాగు చేసుకురావచ్చు. ఇక థర్డ్ ఫోర్త్ స్టేజీలు ఏంటంటే లైఫ్ స్పాన్ పెంచవచ్చు. అయితే వారికి మంట, నొప్పి, బాధ, ఇన్సామ్నియా, నిద్ర రాకపోవడము, టెన్షన్స్, యాంగ్జైటీ అవన్నీ క్లియర్ అయిపోయి సుఖకరమైన జీవితాన్ని పేషెంట్లు గడుపుతారు. ఇది సత్యము. ఖర్చు తక్కువ, లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఈవెన్ కండెమ్డ్ కేసు, ఈ రోజు కూడా చనిపోతున్న కేసులు కూడా ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు లైఫ్ స్పాన్ పెంచవచ్చు. అంతటి అద్భుతమైన సిస్టమ్ ఉన్నది. అయితే ఇప్పుడు మన దగ్గర వచ్చినోళ్ళు, ఈ సీరియస్ ఉన్నోళ్ళు ముదిరిన కేసులు కొంతకాలం బతికారు, బ్రతుకుతున్నారు కూడా, లైఫ్లో హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. ఫస్ట్ స్టేజ్లో ఆ సిమ్టమ్ కనిపిస్తుంది చూడండి మీకు, ట్యూమరు, ఆ క్యాన్సర్ సిమ్టము, తర్వాత ఆ కాఫు వగైరా, జ్వరాలు, కొద్దిగా క్యాన్సర్ సిమ్టమ్సు, నెక్స్ట్ బ్లడ్ పడడము, నెక్స్ట్ అల్సర్స్, కడుపులో పుండ్లు, కొద్దిగా క్యాన్సర్ సిమ్టమ్ కనిపించడము, ఈ గ్యాంగ్రీను, కొద్దిగా వాటి క్యాన్సర్ సిమ్టమ్స్, అలా గడ్డలు, ఆ మాలిగ్నెంట్ ట్యూమర్ టైపులో కనిపించడం వాళ్ళ సిమ్టమ్స్ కానీ, అలా అక్యూట్ ఎర్లీ స్టేజెస్ అయితే వారు దీర్ఘకాలికంగా ఆ ప్రాబ్లమ్స్ వాడి దీనికి కూడా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల బాగా అయిపోయాయి. ఆ ట్యూమర్స్ వగైరా కూడా కరిగిపోయినాయి. ఎందరో పేషెంట్లు ఉన్నారు, మీరు రికార్డ్ రిపోర్ట్ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆ పేషెంట్లను కూడా మీరు చూడవచ్చు. వండర్ఫుల్ ట్రీట్మెంట్, బ్రహ్మాండంగా బాగు చేశాము. నెక్స్ట్ ఇంకో బెనిఫిట్ ఉందండి, ఈ ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆర్ట్ సిస్టమ్ డెవలప్డ్ బై ఎస్విపిఎస్ ఆర్గనైజేషన్ వల్ల ఈ కిడ్నీలు డ్యామేజ్ అయినాయి, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి, లంగ్స్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి, బైపాస్ సర్జరీ చేయాలి, స్టెంట్ వేయాలి, బ్రెయిన్ ట్యూమరు అది పోదుగా ఆపరేషన్ చేయాలన్న కేసులు, పక్షవాతంతో తిరగని కేసులు, రిజెక్టెడ్ కేసులు, కార్పొరేట్ హాస్పిటల్ రిజెక్ట్ చేసిన కేసులు, గవర్నమెంట్ హాస్పిటల్ రిజెక్ట్ చేసిన కేసులు, బయట హాస్పిటల్ రిజెక్ట్ చేసిన కేసులు, ఎక్కడెక్కడో బాగా ఉన్న కేసులు ఎన్నో అనమాట. డిఫరెంట్ కేసులు బాగు చేయడం జరిగినది. నెంబర్ 1 రిజల్ట్. అయితే మీరు ఇక్కడ హెచ్బిఎస్, ఏజీ, ఎయిడ్స్, ఈ క్యాన్సర్సు, హెచ్ఐవి వీటిని మాత్రము ఫస్ట్ స్టేజ్ ఎర్లీ స్టేజ్ ఈజీ బాగు చేయవచ్చు. సెకండ్ స్టేజ్ని కష్టంగా లాంగ్లో బాగు చేయవచ్చును. థర్డ్ ఫోర్త్ మాత్రం లైఫ్ స్పాన్ పెరుగుతుంది, ఖర్చు తక్కువ, సుఖకరమైన జీవితం వస్తుంది, క్వాలిటీ లైఫ్ పెరుగుతుంది. ఇది సత్యము. ఏ ఆపరేషన్ అవసరం లేదు, కెమికల్ డ్రగ్స్ లేదు, కెమికల్ మెడిసిన్స్ లేదు, కాబట్టి అది బెనిఫిట్. అయితే ఈ మెడికల్ టెస్టు, ఈ టెంపర్మెంట్ సిమ్టమ్స్ అంటారు కదా, దానిపైన ట్రీట్మెంట్ ఉంటుంది. వండర్ఫుల్ ట్రీట్మెంట్.